కార్యములు. ప్రభు ఒక నిమిషం అందరూ చేతులు జోడించి చేతులు ఎత్తి ప్రభువుని ఆరాధించేద్దామా. ప్రభు మా ఎడలో చూపిన కృప కొరికే వందనాలు, మా ఎడలో మీకున్న విస్తారమైన ప్రేమ కొరకు వందనాలు, మీ దయా సంకల్పం కొరకు వందనాలు. ప్రభువుని చక్కగా స్తుతించండి, ఆరాధించండి. చక్కగా చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించి ఆరాధించండి. ప్రభు స్తోత్రం. ఒక్క నిమిషం కన్నీళ్లతో ప్రభువుని ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా కనికరించినైనా Oh Lord Jesus, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా లీల స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము మాప నరరూపి వైనావు, నా శాపము పాప నలిగి వ్రేలాడితివి. నా పాపము పాప నరరూపి వైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా,
ప్రేమించి నన్నాదుకున్నావు. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు. నా వేదనలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఆకాశమును సమస్త జీవరాశులను సృజించిన సృష్టికర్త యెహోవా. ఆకాశమందు ఆసీనైన వాడా, స్తోత్రహరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, అనువాడు ఉన్నవాడు నాయన, ఆరాధనకు యోగ్యుడువైన దేవా, ఆది అంతమైన ప్రభువా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చాటున భద్రపరిచి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి మరొక శుభదినం ఇచ్చి ఉదయకాలం నుంచి ఇంతవరకు కాశీ కాపాడి సాయంత్రకాలం నాయన ఈ యొక్క మా ఆత్మీయ తండ్రి గారు ఆత్మీయ తల్లి గారు ఏర్పాటు చేసిన ఇక పాత మందిరం యొక్క యానివర్సరీ డే నిమిత్తం ఏర్పాటు చేసిన ఈ 2 దినాల కూడుకులో ప్రభా, మొదటి దినం ఉదయకాలం సెక్షన్లో నడిపించారు, రెండో సెక్షన్లో సాయంత్రం తీసుకొచ్చారు. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మేము స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాం ప్రభా. అలాగే ఇప్పుడు వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు. మరి సాయంత్రకాల సమయంలో మీ వాక్యంలో కూడా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం అండి. మా ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో మీ వాక్యంతో మమ్మల్ని నింపి బలపరచండి. మమ్మల్ని మా నాయన మమ్మల్ని మాతో ఏమని మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నారో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నిలబడతాను మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి నాయన. నూతన ఆత్మ నూతన మనసు ఇచ్చి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపమని, ప్రతి ఒక్కరికి వినగల చెవులు గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ కూడికి ఆది అంతమై మీ నామాన్ని మహింపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతురాని ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడా, ఆలోచన కొందనాలు, స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా జీవిస్తున్న దేవానికి వందనాలు. సకల ఆశీర్వచనమున కారణభూతుడైన దేవానికి వందనాలు. రత్నవర్ణుడానికి వందనాలు, ధవలవర్ణుడానికి వందనాలు. 10,000 అతి కాంక్షణీయుడైన దేవానికి వందనాలు ప్రభా. నాకు సొగసైనను స్వరూపమైనను లేకుండా అయిపోయావు ప్రభా. అయ్యా, సిలువలో వ్రేలాడ తీయబడ్డావు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పునరుద్ధారణుడివి తిరిగి లేచిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ వంటి వారు ఎవరు లేరు ప్రభా, నీకు వందనాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా.
అయ్యా తండ్రి ప్రభా ఉదయకాలం నుంచి జరుగుతున్న ప్రార్థనలు బట్టి నీకు వందనాలు. అయ్యా తండ్రి సంఘమును స్థాపించి 40 సంవత్సరములు ప్రభా నువ్వు ఎంతగానో కాచి కాపాడడానికి వందనాలు. ఎన్నో ప్రభా ఇరుకులు ఇబ్బందులు నాయన వచ్చినప్పటికీ అయ్యా సంఘమును నాయన సంఘ బిడ్డలను క్షేమముతో ఉంచానికి వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రభా అయ్యా సంఘం అభివృద్ధితో నాయన నింపుతామని నమ్ముచున్నాను ప్రభా. నా ఆత్మీయ తల్లిదండ్రులను దీర్ఘాయువుతో నింపమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఫలవంతమైన జీవితాలు అయ్యా ఫలవంతమైన సంఘంగా మా సంఘం ఉండడానికి కృపదైత్యమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా కాలేబు గురించి ఉదయమున ఎంత చక్కగా విస్తరించి మాట్లాడావు ప్రభా. నిండు మనసుతో నిన్ను ఆరాధించాడు, నిండు మనసుతో నిన్ను అనుసరించాడు ప్రభా. అయ్యా నీకు వందనాలు. విశ్వాసంలో ఎక్కడనైనా తొణకలేదు బెణకలేదు. నిశ్చయముగా మేము ఆ దేశంలో స్వాధీనపరచుకుంటామని ప్రభా. అయ్యా తండ్రి ఎంత చక్కగా మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నాయన తన కళ్ళ ముందు నాయన అయ్యా ఇశ్రాయేలీలందరూ మేము వెళ్ళలేము అని అనినప్పటికీ ప్రభా కాలేబు మాత్రం విశ్వాసముతో నాయన నమ్మకముతో ప్రభా దాన్ని మేము జయించగలమని ప్రభా అయ్యా తండ్రి చెప్పాడు ప్రభా. అటువంటి అనుభవాన్ని మాకు మా సంఘానికి మా బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాను. అయ్యా తండ్రి ప్రభా నాయన గుంటూరు నుంచి నెహమ్యా బ్రదర్ని అయ్యా స్వీటీని బిడ్డల్ని తీసుకొచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా బిడ్డల్ని నాయన ఎంతో జయకరంగా బిడ్డలను వాడుకుంటున్నావు నీకు వందనాలు. అయ్యా నీ వాక్యము ద్వారా మరొకసారి మమ్మల్ని దర్శించమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి వినగల చెవులు గ్రహింపగల ఆత్మను మాకు దయచి నీ దాసుని మీద నూరంతల ఆత్మ నుంచమని అడుగుచున్నాను. ప్రార్థన అంతట్లో ఆది అంతము నీవేండి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
అన్ని పరిస్థితుల్లో రాసుకోండి. ఇన్ ఆల్ సర్కమ్స్టెన్స్ నెవర్ లుక్డ్ బ్యాక్. ఎప్పుడు వెనుకకు తీయనివి. 3 మాటలు చెప్పాను. కష్టాల్లో, నష్టాల్లో, కొన్నిసార్లు వ్యతిరేకతలలో, ఆహారం లేని సమయంలో he never discouraged, he never looked back. That's wonderful, man. So God led us 40 years. So ఒక చక్కని మాట. డెవలపింగ్ ద మైండ్ ఆఫ్ కాలేజ్. ఎంతమంది ఎన్ని చెప్పినా ఈ నెవర్ డిస్కరేజ్, ఈ నెవర్. మన అలా ప్రభు కొరకు జీవించాలి. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. ప్రేమ కలిగిన తండ్రి, బాబు నెహెమ్యాను తీసుకుని వచ్చారు. మీరు వాడుకుంటూ ఉన్నందుకు వందనాలు నాయనా. మరి మీరు నెహెమ్యా పట్ల, స్వీటీ పట్ల, బిడ్డల పట్ల ఎంతో అద్భుత కార్యాలు చేశారు. మీకే వందనాలు. ఈ సమయంలో మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభువా, హ్యావ్ మెర్సీ అపాన్ us. ప్రభువా, మా ఎడల దయ చూపించండి. తీసుకుని వచ్చిన మీ బిడ్డలతో మాట్లాడండి. పరలోకం నుండి మాట్లాడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మీ పాదములకు మొక్కుతూ, మిమ్మల్ని మహిమపరుస్తూ, యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం ఉందాం. ప్రభునామమున అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు అందరం కలిసి బిగ్గరగా చదువుకుందామా? అందరు తీసారా? ఒక ఆమెన్ చెప్పండి.
చదువుతాం. అతడు బదిరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచున్నంతలో తన తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై అని అతను అడుగగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతం చేసిరు. సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా కొరకు మహారోషము గలవాడని నేనొక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటకై చూచున్నారని మనవి చేసి, పరిశుద్ధుడైన తండ్రి, నాయన మీ యొక్క మాటలను మాకు వినిపింపు చేయండి. నేను ఈ 40 సంవత్సరాలు సంఘ పరిచర్యలో నాయన నీవు చూపిన నీ విశ్వాస్యత, నీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వెళ్ళలేని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన నీవు నమ్మదగిన వాడుగా మా పట్ల, ఈ పరిచర్య పట్ల నీవు ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఈ దినమున నాయన మరొకసారి మీ కృపను, మీ నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ వాక్యమును నాయన ముందున్న సంవత్సరాలకు మా ఎదుట ఉన్న పనికి మీరు మా కొరకు సిద్ధపరిచిన బలమైన మాటలను మాకు తెలియచేసి మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. సో ఈరోజుకి 40 సంవత్సరాలు డాడీ ద్వారా సంఘ పరిచర్య ఆరంభించబడి 40 సంవత్సరాలు పూర్తయినాయి. 1985 సెప్టెంబర్ 5వ తేదీ. దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆయన తన కృపలో కాపాడుతూ నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు రాకడ ఆలస్యమైతే ఇంకా ముందున్న సంవత్సరాలు ఇప్పటికంటే ఇంతవరకు జరిగిన పరిచర్య కంటే ఇంకా మరింత విస్తరించబడి రెట్టింపు పరిచర్య జరగాలని దేవుని సన్నిధిలో సంఘమంతా ప్రార్థించాలి. ప్రార్థన లేకపోతే మనం ఏమి చేయలేం. దర్శనము దేవుడు సేవకునికి ఇస్తాడు, నాయకునికి దర్శనం ఇస్తాడు. సంఘము ఆ దర్శనముతో ఏకీభవించాలి. నాయకునికి ఇచ్చిన దర్శనంతో సంఘము అంగీకరించి ఏకీభవించినప్పుడు గొప్ప విజయాన్ని మనం పట్టణంలో చూడగలుగుతాం. సో ఈ 40 సంవత్సరాలు ఎట్టగట్ట గడిచిపోయినాయి. దేవుని కృపను బట్టి అనేక పరిస్థితులు మధ్యలో నుంచి పరిచర్య దేవుడు తీసుకొచ్చాడు. అయితే వాక్యంలో చెప్పబడినట్లుగా మునుపటి మందిరం కంటే కడపటి మందిరం యొక్క మహిమ అత్యధికమగునని కొన్ని వాగ్దానాలు గట్టిగా పట్టుకొని వాటి కొరకు దేవుని సన్నిధిలో రాత్రింపగళ్ళు ప్రార్థన చేయగలిగితే నిజంగా ఆ వాగ్దానాలు నెరవేర్చబడటం మన జీవితంలో చూడగలుగుతాం, ముఖ్యంగా సంఘపక్షంగా. అందుకని దేవుడు నాయకునికి ఇచ్చిన దర్శనముతో పాటు సహకరించే
కొందరు వ్యక్తుల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరైతే ఏమీ ఆశించక పదవులనో ప్రఖ్యాతనో గుర్తింపునో మరొకటి కాకుండా దేవుని సింహాసనం ఎదుట నేను కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తుడినై దేవుని కార్యంలో నా వంతు నా పాత్ర కూడా ఉండాలని నిలబడటానికి నిర్ణయించుకున్న వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా వారిని కూడా నాయకునితో పాటు వాడుకోవటం ఆరంభిస్తాడు. సో ఈ క్రమంలో చాలా పరిస్థితులు చోటు చేసుకుంటాయి. డాడీ అనేక గ్రామాల్లో సహోదరులతో కలిసి ఆ రోజుల్లో ప్రయాణాలు చేసి చాలా గ్రామాలు పరిచర్య చేసి చాలా ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేసి వచ్చారు. ఏ ప్రాంతాల్లో డాడీ పరిచర్య చేశారో అన్ని ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. కొందరు మనతోనే ఉన్నారు, కొందరు వ్యక్తిగతంగా వారికి వారు పరిచర్య చేసుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఆ విధంగా వృద్ధిని అనుగ్రహిస్తూనే వస్తూ ఉన్నాడు. అమ్నోస్ ప్రార్థనా మందిరం విస్తరించబడి గుంటూరులో ఫెయిత్ సెంటర్గా స్థాపించబడింది. అమ్నోస్ ప్రార్థనా మందిరం విస్తరించబడి విజయవాడ మరొక ప్రాంతంలో ఫాదర్స్ హౌస్గా స్థాపించబడి అన్నయ్య ద్వారా పరిచర్య జరుగుతుంది. అట్లాగే అమ్నోస్ ప్రార్థనా మందిరమే విస్తరించబడి సింగపూర్లో పెద్దక్క ద్వారా కూడా పరిచర్య జరుగుతూ ఉంది. సో దేవుడు ఆ విధముగా పేర్లు వేరైనప్పటికీ ఇక్కడి నుంచి విస్తరించబడిన పరిచర్యలే. కానీ కొన్ని మన అనుబంధ సంఘాలు సేవకులు ఉన్నారు, మన ఆయా గ్రామాల్లో పరిచర్య చేస్తున్న సేవకులు కూడా ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారి ద్వారా కూడా దేవుని కార్యం జరుగుతూనే ఉంది. అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మోషేకి యెహోషువ లాంటి వాళ్ళు కావాలి, పౌలుకి తిమోతి లాంటి వారు కావాలి. వింటున్నారా? యెహోషువకి కాలేబు లాంటి వారు కావాలి, మోషేకి అహరోను కుమారులు వంటి వారు కావాలి. ఎందుకనంటే నాయకునికి దేవుడిచ్చిన దర్శనము వారు కూడా తమ వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని మీరే వచ్చి జోక్యం చేసుకోవాలి. వింటున్నారా? నా మాట వింటున్నారా? అర్థమవుతుంది అందరికీ? నేను సాధ్యమైనంత తెలుగులోనే మాట్లాడుతున్నా, మీకు అర్థం అవ్వాలని. అర్థం అవ్వట్లేదు అన్న వాళ్ళందరూ ఒకసారి చేయి చూపియండి. అర్థమవుతుందన్న వాళ్ళందరూ ఒక హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు బాగా వినండి. నా కొడుకుని మీరు తర్వాత చూద్దరు కానీ బాగా వినండి. కొంచెం వాళ్ళ తాతగారు నానమ్మ దగ్గరికి వస్తే బాగా హుషారైపోతాడు. సో మా నాన్నకి డాడీకి వయసు పెరుగుతూ ఉంది. దేవుని మహాకృపను బట్టి 68 సంవత్సరాలు పూర్తి చేసుకొని 69లోకి వచ్చారు. కానీ ఒక వ్యక్తి ఒక 100 ఏళ్ళు బ్రతికి ఎంత తిరగగలడో అంత ఈ 68 ఏళ్ళలో తిరిగేశారు. వయసుకు మించే ప్రయాణాలు, వయసుకు మించి నిద్రలేని రాత్రులు అవ్వచ్చు, చాలా ప్రయాసపడ్డారు. ఈ విధంగా వయసు పెరుగుతూ ఉన్నప్పుడు నాన్న ఏదో చెప్పిన తర్వాత వద్దాం అన్నట్లుగా విశ్వాసులు ఉండకూడదు. బాధ్యత తీసుకొని మీకు మీరుగా వచ్చి, అన్న ఏం చేద్దాం చెప్పండి, ఏమి చేయాలో చెప్పండి, మాకు అప్పచెప్పండి, మేము కూడా నిలబడతాం, ఏం పని ఉంది మందిరం విషయమై, ఈ సంవత్సరం మన టార్గెట్ ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ దర్శనం ఏంటి, మేము కూడా ప్రార్థన చేస్తాం, మేము కూడా నిలబడతామని వారు ముందుకు వచ్చే మంచి సహకారులు
ఈ 41వ సంవత్సరంలో అమ్నోస్ ప్రార్థన మందిరంలో తయారవ్వాలని నా ప్రార్థన. వింటున్నారా? సో డాడీకి నేను అన్నయ్య కడుపును పట్టున కొడుకులు అయినప్పటికీ మీరందరూ కూడా ఆత్మీయ కుమారులు. మమ్మల్ని ఎంత ప్రేమిస్తారో వారు మిమ్మల్ని కూడా అంతగా వారి హృదయంలో మిమ్మల్ని మోసుకొని వెళ్తూ ఉంటారు. ఆదివారాలు మాకున్న పరిచర్య భారాన్ని బట్టి ప్రత్యక్షంగా ఇక్కడికి రాలేకపోవటాన్ని బట్టి ఇట్లా వారం మధ్యలో మా వీలును బట్టి మేము వస్తూ ఉన్నాం. కానీ మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత వీలైతే అంత, ఈ వయసులో వారికి మరింత భారాన్ని, మరింత తలనొప్పులు, అలుగుళ్ళు, మమ్మల్ని పట్టించుకోలేదనో, మమ్మల్ని మాట్లాడలేదనో, మమ్మల్ని పిలవలేదనో, మమ్మల్ని చూడలేదనో అని ఈ వయసులో ఉన్నవారి మీద అటువంటి ఆలోచన లేకుండా, అన్న మేము మీతో ఉన్నాం అని కుడి ప్రక్కన ఎడం ప్రక్కన అహరోను కుమారులు ఏ విధంగా మోషేకి సహకరించి తమ చేతులను, మోషే చేతులను పట్టుకొని ఇశ్రాయేలు విజయానికి కారకులయ్యారో ఆ విధముగా తమను తాము దేవుని పని కొరకు అప్పగించుకొనిన మంచి కుమారులు. చెప్పండి, ఏ కుమారులు? అమ్నోస్లో తయారవ్వాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. అటువంటి వారికి నేను పిలుపునిస్తున్నా ఈరోజు. వింటున్నారా? పౌలు తిమోతికి రాస్తూ 2 ప్రాముఖ్యమైన మాటలు వాడాడు. చూడొద్దులే, నన్నే చూడండి. ఇంకా తిమోతి అనుకని కింద చూస్తున్నారు, ఎక్కడున్నాడు, నన్ను చూడండి. 2 ప్రాముఖ్యమైన మాటలు. మొదటి మాట ఏమన్నాడంటే, నా ప్రియమైన కుమారుడు అయిన తిమోతి అన్నాడు. మొదటి మాట మై డియర్ సన్ తిమోతి. రెండో మాట ఏమన్నాడంటే, నా నిజమైన కుమారుడు వగు తిమోతి అన్నాడు, మై ట్రూ సన్. ఇంక ఎవరి గురించి ఈ 2 మాటలు పౌలు వాడల. నా ప్రియమైన కుమారుడు అన్నాడు, నా నిజమైన కుమారుడు అన్నాడు. మీరు తిమోతి పత్రిక అంతా చదివితే ఎందుకు పౌలు ఆ మాట అన్నాడో మీకు అర్థమైంది. నిజమైన కుమారుడు అన్నాడంటే దొంగ కుమారులు కూడా పౌలుకి ఉన్నారు. చాలామంది పౌలుతో పాటు ఆరంభించి కొనసాగల. మీరు ఆ పత్రిక చివరిలోకి వచ్చేసరికి పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, ఏడుస్తూ రాసిన పత్రిక, కన్నీటితో రాసిన పత్రిక. అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు తిమోతి, లూకా మాత్రమే నాతో ఉన్నాడు. నువ్వు త్వరగా రావాలని నేను కోరుతున్నాను. వచ్చేటప్పుడు నేను రాసిన కాగితపు చుట్టలను పట్టుకొనిరా, అలాగే మార్కును వెంట పెట్టుకొనిరా అన్నాడు. అతడు ఇప్పుడు నాకును ప్రయోజనకరమైన వాడు అన్నాడు. అంటే ఇంకా పౌలు మరణదశలోనికి వెళ్ళిపోతున్నప్పుడు అతడు ఎవరి కొరకు చూస్తున్నాడంటే, నిజమైన కొడుకైన తిమోతి కొరకు చూస్తూ ఉన్నాడు. అటువంటి నిజమైన కొడుకుల కోసం ఈరోజు నేను ఈ 40వ వార్షికోత్సవాలు అమ్నోస్ ప్రార్థన మందిరంలో ఒక సవాలు, ఒక పిలుపు. బాబు, నేను దేవుడు మాకు ఇచ్చిన తండ్రి, ఆత్మీయ తండ్రి దేవరాజు అన్నకి నిజమైన కొడుకుగా ఉంటా, నేను ప్రియమైన కొడుకుగా ఉంటా. నేను కూడా అన్నకిచ్చిన దర్శనంలో నేను ఏమి చేయగలిగితే అది నేనే ముందుకొచ్చి బాధ్యతను అడిగి తీసుకొని ఎలాగ సహకరించగలనో అలా చేస్తా అని ఒక తీర్మానంతో మీరు ఇక్కడి నుంచి ఈరోజు వెళ్ళాలని నా ప్రార్థన. విశ్వాసం నన్ను చూస్తే లూథర్ తాతయ్య గుర్తొస్తూ ఉన్నాడు. లూథర్ తాతయ్య డాడీ వాళ్ళతో, యోహాన్ పెద్దనాన్న వీళ్ళందరూ సైకిల్ మీద వెళ్ళి పరిచర్య చేసేవారు. ఆబంకులు వాళ్ళ నాన్నగారు కానీ, నాకు ఆబంకులు నాన్నగారు పెద్ద గుర్తులేదు కానీ లూథర్ తాతయ్య, రోజమ్మమ్మ బాగా గుర్తు. రోజమ్మమ్మ మేము మా నాయనమ్మ టీము, వాళ్ళు ప్రిజన్ మినిస్ట్రీ అని, సిస్టర్స్ మీటింగ్ అని, ఎంత బాధ్యతగా వారు ఆసక్తిగా వచ్చి చేసేవారు. అట్లాగా చాలా తీవ్రత కలిగి 10 సార్లు నానే మిమ్మల్ని పిలిచి రండి, ఎవరు వస్తారు ఎత్తుక్కొని బతిలాడుకొని, అటువంటి పరిస్థితి కాదు. దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది. మనందరం ఆయన ముందు ఒకరోజు నిలబడాలి.
అందులో సందేహం లేదు. ఎంతమంది నమ్ముతున్నారు? డౌట్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా మీ పేరు పిలుస్తాడు, ఆయన సింహాసనం ముందు నిలబడాలి. ఆయన కొరకు మీరు ఏమి చేశారో అది మాత్రమే లెక్కలోకి వస్తుంది, ఇంక వేరేది ఏది లెక్కలోకి రాదు. ఆయన కొరకు నువ్వేమి చేసి, చిన్న పని అవని పెద్ద పని అవని, ఆయన కొరకు నువ్వేమి చేసావు అది మాత్రమే లెక్కలు. ఇప్పుడు వయసు పెరిగినప్పుడు కొంచెం కోపమో, కొంచెం అరవటమో, కొంచెం విసుక్కోవటమో, సనుక్కోవటమో, లేకపోతే ఏదైనా అరవటమో ఏదన్నా చేయనియండి. డాడీ మమ్మీ మీరు నిలబడి నిజమైన కొడుకులైతే, కొడుకులు అంటే సిస్టర్లను కూడా కలిపి అందరం కుమారులే. వాక్యంలో ఆత్మ సంబంధంగా స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, గ్రీసు దేశస్తులని యూదుడు అని లేదు, అందరం ఏమై ఉన్నాం? కుమారులమే అయ్యి ఉన్నాం. కొంచెం హల్లులే చెప్పండి. ఎందుకంటే కొడుకులు అంటే వీళ్ళే చెప్తున్నారు హల్లులే, మీరేమో నన్ను అట్ట చూస్తున్నారు. సో అందరూ మీరు కూడా సో నిజమైన కుమారుడుగా, ప్రియమైన కుమారుడుగా, నాయకుడు వృద్ధాప్యంలోనికి వస్తున్నప్పుడు ఆదరణ కలిగించే కుమారుడుగా, మరింత బాధ్యత కలిగి వారి హృదయానికి సంతోషాన్ని ఇచ్చే, ఎలాగ ఈ పరిచర్యను ఇంకా మనం చేయాలి అని ఒక క్రొత్త ఆలోచనలు తీసుకొని వచ్చి కూర్చొని ప్రార్థన చేయండి అన్న దీని గురించి నాకు కూడా ఆలోచన ఉందని ఆ ప్రార్థన కొరకు, ఆ మాట కొరకు వెయిట్ చేసి అట్లాగా ముందుకి మనము వెళ్ళే కుమారులు అమ్నోస్లో నుంచి లేవాలని నా ప్రార్థన. నేను 2014లో ప్రభు నాతో మాట్లాడినప్పుడు గుంటూరులో పరిచర్య స్టార్ట్ చేయాలని నేను డాడీకి వచ్చి చెప్పాను. దైవజనులు శామ్యూల్ పట్టా గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నేను వెంటనే ఆ రోజు రాత్రి డాడీకి వచ్చి చెప్తే, నేను డాడీకి చెప్పిన మాట, నువ్వు ప్రార్థన చేసి చెప్పు డాడీ, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడే నీ చేతుల మీదుగానే మందిరం ఆరంభించాలి అక్కడ అంటే. మా డాడీ 2 సంవత్సరాల తర్వాత చెప్పారు, 2016. నేను 2014లో చెప్తే 2016, 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. నేను తొందరపడి ముందుకు వెళ్ళిపోలే. 2 సంవత్సరాలు తాలేపాలు అని, పరివు అని, వైకుంఠపురం అని ఈ గ్రామాల్లో, అట్లాగే టీవీలో కూడా వాక్యం చెప్తా ఉన్నా, ఎక్కడైనా నేను ఆహ్వానించబడిన చోటుకి వెళ్ళి చెప్తూ ఉండేవాడిని. సో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను, దర్శనాన్ని నేను నాన్నకి చెప్పిన తర్వాత డాడీ దాని గురించి ప్రార్థించి 2016లో నన్ను వెళ్ళమన్నప్పుడు, అప్పుడు డాడీ దగ్గర డేట్ తీసుకొని గుంటూరులో పరిచర్య ఆరంభించడం జరిగింది. అది మరి నేను యాదృచ్ఛికం అని అనుకోవట్లే, అంటే యాక్సిడెంటల్ అని నేను అనుకోవట్లే, లేకపోతే కోఇన్సిడెన్స్ అనుకోవట్లే. సెప్టెంబర్ 4న గుంటూరులో పరిచర్య ఆరంభించబడింది. సెప్టెంబర్ 5న డాడీ సంఘ పరిచర్య ఆరంభించబడింది. 85లో, నేను అప్పటికి పుట్టలా, 86లో పుట్టాను నేను. 85లో పరిచర్య ఆరంభించబడింది. సో ఈ పరిచర్య విస్తరించాలి. ఇంకా నేను అంటాను, దేవుని రాకడ వచ్చేంతవరకు మనం విస్తరిస్తూనే ఉండాలి. దేవుడు, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నెంబర్స్. దేవుడు సంఖ్యలో కూడా ఆసక్తి కలిగిన వాడు. అందుకే సంఖ్యాకాండం ఉంది, లేకపోతే ఉండేది కాదు. 70 మందిగా వెళ్ళిన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో వారు ఎంత విస్తరించారు? భూమి మీద వారు వెళ్తుంటే వాళ్ళని చూసి, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల, ఆకాశ నక్షత్రాల ఈ సమూహం ఏంటి అని జనమంతా భయపడునంత దేవుడు విస్తరింపచేశాడు. బైబిల్ పండితులు, ముఖ్యంగా ఆడమ్ క్లర్క్స్ అనే ఒక దైవజనుడు రీసెర్చ్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, ఒక్కొక్క కాన్పులో 2, 4, 3, 5, 6, 7 ఒకే కాన్పులో జన్మిస్తూ వచ్చారంట. అందుకనే అంత విస్తారముగా ఇశ్రాయేలు జనాంగం విస్తరించింది. ఎందుకు విస్తరించిందంటే, ఆ మృతతుల్యుడైన అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం, నీ సంతతి భూమి మీద ఉన్న రేణువుల వల్లే చేస్తా అన్నాడు. ఆకాశమందు నక్షత్రముల వల్లే చేస్తా అన్నాడు. ఆ వాగ్దానమును బట్టి దేవుడు అంత స్పీడ్గా విస్తరించాడు. నేనేమంటానంటే, అలాగా దేవుడు మనం విస్తరించాలనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఆలోచన, అదంతే. సో మనము కూడా ఆ ఆలోచన పట్టుకొని విస్తరించాలి. గొర్రెలను కంటాయి అంటారు కదా, కాపరి వాటిని పోషిస్తాడు.
మీరు ఇన్ని సంవత్సరాల్లో మీ ద్వారా ఒక ఆత్మ దేవుని మందిరానికి వచ్చిన ఒక రికార్డు పరలోకంలో సంపాదించారా? ఒక్క ఆత్మ. ఇంతవరకు లేకపోతే 2025 డిసెంబర్లో కనీసం ఒక కుటుంబం మీ ద్వారా మందిరంలోకి రావాలి టార్గెట్ పెట్టుకొని. ప్రతి సంవత్సరం మీ ద్వారా కనీసం ఒక 10 మంది. నేను మా చర్చికి టార్గెట్ ఇచ్చా, మీరు తీసుకురావాలి. మీరు ఆత్మలు మీ ద్వారా, మీ పేరు మీద కొన్ని ఆత్మలు రేపొద్దున మీ పేరు పిలిచినప్పుడు సింహాసనం ఎదుట తెల్ల మొక్కలు వేసుకొని నిలబడకూడదు. మనం ఏమి చేయని వారంగా కాదు. నీతో పాటు ఇంకో 10 మందిని పిలిస్తే, నీతో పాటు ఒక 100 మంది వచ్చి లైన్లో నిలబడితే, ఒక దైవజనుడు మాట్లాడుతూ అన్నాడు, బిలిగ్రహం అని పిలిస్తే ఎన్ని మిలియన్ మంది వచ్చి ఆయన వెనకాల నిలబడతారో లైన్లో సింహాసనం దగ్గర. లక్షల కోట్ల మంది వచ్చి ఆయన ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళు, ఆయన ద్వారా పరలోక రాజ్యానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది నిలబడతారు? అంతమంది నిలబడగానే బిలిగ్రహం గారిని దేవుడు అంటాడంట, ఆగాగంటాడంట, ఆగొక్క నిమిషం ఆగని. ఆ రాత్రి టైలర్ ఉన్నాడు కదా, మీటింగ్కి తీసుకెళ్ళిన టైలర్, అతన్ని తీసుకొచ్చి బిలిగ్రహం ముందు నిలబెడతాడంట. ఆ రాత్రి ఆ టైలర్ దగ్గరికి వెళ్తే సూట్ కుట్టిమంటే, రాత్రి ప్రార్థనకు వస్తే నీకు ఇస్తానన్నాడు చూడండి. ఆ సూట్ తొందరగా రావాలని అతనితో పాటు ఆ రాత్రి ప్రార్థనకి వెళ్ళి తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించి రక్షించబడ్డాడు కదా. ఆ టైలర్ని తీసుకొచ్చి నిలబెడతాడండి. ఇన్ని లక్షల మంది ఈయన అకౌంట్లో కూడా వచ్చేస్తున్నారు. ఆత్మలు సంపాదించాలి అంటే ఏం చేయాలి బాబు, మరి ఎట్లాగా ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ పేర్లు రాసుకోండి. వారానికి ఒక పూట ఉపవాసం ఉండండి. వారి కొరకు ప్రార్థించండి. దేవుణ్ణి జ్ఞానం అడగండి. ఎలాగ వీరిని ప్రభు కొరకు సంపాదించాలో జ్ఞానం అడగండి. ఏదైనా ఒక క్రిస్మస్ రోజు లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమానికి చర్చికి ఇన్వైట్ చేయండి, ఈరోజు రండి అని. వారి కొరకు రోజు ప్రార్థన చేయండి. మీ ఇంటి దగ్గర ఉన్నవారు, మీ అపార్ట్మెంట్లో మీ కొలిగి ఏం మాట్లాడొద్దు. దేవుడు ద్వారం తెరుస్తాడు, అవకాశం ఇస్తాడు. మీ పేరు మీద కొన్ని ఆత్మలు పరలోకం రిజిస్టర్ అయితే అంతకు మించిన గొప్ప భాగ్యం మరొకటి లేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇండోనేషియాలో బండి మీద ఐస్ క్రీమ్ అమ్ముకున్న ఒక ఆమె ద్వారా 500 ఉండే సంఘం 15,000 అయింది. 500 నుంచి 15,000 బండి మీద ఐస్ క్రీమ్ అమ్ముకున్న ఆమె. నేను అనుకోలేదు ఆమె గురించి చెప్పాలని, లేదంటే ఫోటోలు తీసుకొచ్చేవాడిని. ఆమె రోజు ఆమె ఒక స్పెషల్ ఐస్ క్రీమ్ తయారు చేసేది. ఆమె వ్యక్తిగతంగా తయారు చేసి రోజు ప్రార్థన చేసేదంటే, ప్రభువా నా ఐస్ క్రీమ్ తిన్న ప్రతి ఒక్కడు రక్షించబడాలి. అదెట్టాగా? నీకు ఆసక్తి ఉంటే దేవుడు చేస్తాడు. ఐస్ క్రీమ్ తింటే రక్షణ పొందుతారా? అంతే. ఆసక్తి ఉంటే, నువ్వు ఆత్మలు సంపాదించాలని ఆసక్తి ఉంటే దేవుడు ఆ విధంగా ద్వారాలు తెరుస్తాడు. రోజు ఇదే ప్రార్థన, ప్రభువా నా ఐస్ క్రీమ్ తిన్న ప్రతి ఒక్కడు నీ శక్తి చేత తాకపడాలి. ఆ ప్రార్థన. ఆమె దగ్గర ఒకసారి ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ రెండోసారి తింటారు, రెండోసారి తింటే మూడోసారి తింటారు. అలాగా స్లోగా. ఏంటండి ఎంత బాగుంది ఐస్ క్రీమ్, మీరు ఎలా చేస్తారంటే, నా దేవుందండి, మా దేవుడు అనేవాడు. మీ దేవుడు ఏంటి? చూసారు, ఒక అవకాశం సువార్త చెప్పేది. మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా చర్చికి రండి, మీకు ఆ అవసరం ఉంటే ప్రార్థన చేస్తా. అలాగా ఆమె నివసిస్తున్న సిటీ గవర్నర్ ప్రభువుని అంగీకరించాడు. ఒకరోజు ఆమె తీసుకెళ్ళి ఆ గవర్నమెంట్ ఆఫీస్ ముందు ఐస్ క్రీమ్ బండి పెట్టింది. ఆయన గవర్నర్ ఆఫీసులో కూర్చొని ఎందుకనో ఆ పైన ఆ అద్దంలో నుంచి కిటికీలో చూస్తే ఆయనకి ఎందుకనో ఆ రోజు అనిపించింది, ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే అసిస్టెంట్ని పిలిచి, చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నా కాన్వే వెళ్తున్నప్పుడు ఆవిడెవరు ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు, ఎంతమంది వచ్చుకుంటున్నారు, ఏంటి స్పెషల్, నాకు కూడా ఒకటి తీసుకురా అన్నాడంట. అతను వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చాడు. గవర్నర్ ఐస్ క్రీమ్ తిన్నాడు. రెండో రోజు తెప్పించుకున్నాడు, తిన్నాడు. మూడో రోజు తెప్పించుకున్నాడు, తిన్నాడు. నాలుగో రోజు తెప్పించుకున్నాడు, తిన్నాడు. 5వ రోజు ఆమెను పిలుచుకురమ్మన్నాడు. గవర్నర్ గారు పిలుస్తున్నారా? ఐస్ క్రీమ్ అమ్ముకున్నామని లోపలికి వచ్చింది. ఏంటమ్మా ఐస్ క్రీమ్? సార్ దేవుడు నాకు ఆ కృప ఇచ్చాడు. దేవుడా? ఎక్కడ? చర్చ్. అతను మందిరానికి వచ్చాడు, రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, విశ్వాసిగా మారాడు. సంఘ సేవకుడు కాపరిచ్చిన సాక్ష్యం ఏంటంటే, 500 ఉన్న సంఘం 15,000 అయిందంటే 14,500 మంది ఐస్ క్రీమ్ అమ్ముకున్న ఆమె ద్వారా ప్రభు దగ్గరకు వచ్చారు. రేపొద్దున ఆమె పేరు పిలిస్తే సింహాసనం దగ్గర 15,000 మంది
ఆ వెనకాల వచ్చి లైన్లో నిలబడితే, ఇది నేను 10 సంవత్సరాల క్రితం విన్న స్టోరీ ఇది. ఇప్పటికి ఆమె మరి ఇంకెంతమందిని సంపాదించిందో తెలియదు. విజయవాడలో ఒకసారి స్పెన్సర్స్కి వెళ్తే, ఇదివరకు ఇప్పుడు ఉందో లేదో తెలియదు, అక్కడ మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర స్పెన్సర్స్ అని ఉండేది కదండి, మీకు ఐడియా ఉందా? రోడ్లో, సర్వీస్ రోడ్లో స్పెన్సర్స్ ఉంటుంది. వెళ్తే అక్కడ ఒక ఆమె నాకు కనపడింది. వాళ్ళ ఆయన రైల్వే జాబ్. రోజు పొద్దున్నే దాని ఉద్యోగంకి వెళ్ళిపోయిన తర్వాత ఏం పనున్నట్టు ఒక బాస్కెట్ తీసుకొని సూపర్ మార్కెట్కి వచ్చేది. మార్కెట్కి వచ్చి ఏదో ఒకటి, ఒక సబ్బో, అలా ఆయన అనేవాడంటే, అన్నీ ఒక రోజు కొనుక్కు రావచ్చు, ఒక రోజు కూడా కొంటావండి, నీకు తెలియదులేండి. రోజు ఒక సబ్బు, ఒకరోజు ఉప్పు, ఒకరోజు పంచదార, ఒకరోజు పప్పు. ఈ ఈ ఈ సందర్భంలో ఆమెకు ఎవరో ఒకరు పరిచయం అవ్వటం, అట్లాగా ఆమె దగ్గర ఉన్న బ్యాగ్లో ఉన్న లిస్ట్ ఓపెన్ చేసి చూపించింది. అట్లాగే ఇప్పటికీ 2000 మందికి నేను సువార్త చెప్పాను బాబు అనిందామా. విజయవాడ సంగతి మాట్లాడుతున్నా. ఎన్ని సంవత్సరాలైంది రక్షించబడి? రేపొద్దున నువ్వు పరలోకంలో ఆయన ముందు నిలబడినప్పుడు, నీతో పాటు రోజు టీ తాగే నీ ఫ్రెండు, రోజు ఎదురుపడే మీ స్నేహితుడు నిన్ను చూసి, అరే నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నీకు ముందే తెలుసా ఇట్లా నరకం ఉంటుందని, పరలోకం ఉంటుందని అని అడిగితే, నాకు తెలుసు. మరి చెప్పలేదే, రోజు టీ తాగావు, నాకు ఎప్పుడు చెప్పలేదే నువ్వు? రోజు కలిసి మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడు చెప్పలేదే నువ్వు అంటే, వెంటనే సింహాసనం మీద ఉన్న దేవుడు చూసి అంటాడు, అతడు నిత్య నరకానికి వెళ్ళటానికి కారణం నువ్వే. ఏమి సమాధానం చెప్తాం? ఆత్మల సంపాదన భారం రక్షణతో స్వతహాగా వచ్చేయాలంతే, ఎవరో చెప్తే వచ్చేది కాదు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగండి అన్నాడు. ఆత్మల సంపాదన అనేది ప్రతి విశ్వాసి బాధ్యత. నీ ద్వారా మీ ప్రాణం పోయే లోపు 100 మంది, మీరు ఆరాధిస్తున్న మందిరంలో మీ ద్వారా 100 మంది చేర్చబడాలి. అలా మీలో ప్రతి ఒక్కరి ద్వారా 100 మంది చేర్చబడాలి. నేను తక్కువ నెంబర్ చెప్పా, మా సంఘానికి 1000 చెప్పా, ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు అన్నాడు. లేకపోతే రోజు తినటం అయిపోవటం, ఏదో మందిరానికి రావటం, ఇట్లా ప్రార్థన చేసుకోవటం, వెళ్ళిపోవటం, 10 సార్లు రండి 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 అని డాడీ అనౌన్స్ చేయటం, మీరు వస్తారు రారు అని భయంతో మమ్మీ ఒక ఆడియో మెసేజ్ పెట్టడం గ్రూప్లో, బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి హల్లెలూయా చెప్పించి వీళ్ళతో పాటలు పాడించి కాదు. అందుకని అన్నాడు, నేను షోమ్రోన్లో దీపమును పెట్టి వెతకబోతూ ఉన్నాను. మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయుడు అని చెప్పేవారికి శ్రమ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఏది జరిగితే అది జరిగిద్ది, ఆయన ఏం చేస్తాడు, మనం ఏం చేస్తాం, ఏదో రమ్మంటాడు, ఆయనకు పని లేదు మనకు పని లేదు, వెళ్ళకపోతే అక్కడిగిద్ది, మళ్ళీ అన్న అడుగుతాడు, మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పలేము, ఏదో ఒకటి ఉన్నాము కదా, ఏముంది అని భారంగా కష్టంగా నువ్వు వస్తే దేవునికి సంతోషం లేదు. ఒక తలాంత్ ఇచ్చినవాడు 5 పెట్టి లోపల పెట్టాడంట, 2 ఇచ్చినవాడు 4 చేశాడు, 5 ఇచ్చినవాడు 10 చేశాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు. అబ్బా ఎంత ఆ పేరు! బైబిల్ పాట, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, అందరు బైబిల్ కొనేస్తే షాక్. అసలు ఎంత ఉద్యమం. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో బైబిల్ అయిపోతే మరలా కొరియా నుండి ప్రింట్ చేయించి బక్సింగ్ గారి కోసం, వాళ్ళ సంఘాల కోసం ఆర్డర్ చేయించి తిరిగి తెప్పిస్తే ఎంత ఉద్యమం, ఎంత ఉద్యమం. అట్లా ఆయనతో పాటు చాలా ప్రయాసపడి అన్నీ వదిలిపెట్టేసి ప్రార్థన ప్రార్థన. మేము కూడా ఉద్యోగాలు చేసుకునేవారు కూడా వచ్చి సాయంకాలం అయిపోతే మందిరంకి వచ్చి కూర్చునే వాళ్ళు బక్సింగ్ గారి దగ్గర కూర్చొని ప్రార్థన చేసి, ఏం చేయాలి చెప్పండి, మాకు పనప్పు చెప్పండి, మనం దర్శనాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. సో అలాగా దేవుడి రోజున మిమ్మలను రేపుతున్నాడని నేను ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని మీరు రేపబడాలి.
అమ్నోస్ ప్రార్థనా మందిరం దేవుని రాకడ ఆలస్యమైతే ఇప్పటికంటే మరింత విస్తారముగా విస్తరించబడాలి. అనేక ఆత్మలు సంఘంలోకి చేర్చబడాలి. ఆ బాధ్యత మీదే, విశ్వాసులారా, మీదే బాధ్యత. నేను చెప్తున్నా, మీ పేరు మీద కనీసం 100 మంది మందిరంలో, పరలోకమందు జీవగ్రంథంలో మీ తాలూకా అని రాయబడాలి. వింటున్నారా? లేకపోతే ప్రయోజనం లేదు. మన విశ్వాస జీవితం వలన ప్రతికూల పరిస్థితి కరెక్ట్గా ఎప్పుడైతే బాగా సమర్పించుకొని అన్నతో పాటు ఉందామని అనుకుంటావో అప్పుడే వస్తారు కొంతమంది. అన్నతో తిరుగుతున్నాం, పెద్దోడు అయిపోయావులే, మేము ఎందుకు కనపడతాం, జూనియర్ దేవరాజా నువ్వు, అంతేలే మొదలు పెడతారు. ఏంటవన్నీ? శోధనలు. నిలబడాలి. గిద్యోను, నీ కొరకు నేను ఈరోజు మనుషుల్ని శోధిస్తాను అన్నాడు. నీ కొరకు శోధిస్తా. నాయకుని కొరకు శోధించబడ్డారు ఆ రోజున. సరే, నేను చదివిన వచ్చిన మీరు ఒకసారి గిద్యోను దగ్గరికి వెళ్ళి మళ్ళీ వద్దాం. 9 అయిపోయింది. ఒక 10 నిమిషాలు, పావు గంట చెప్పి నేను ముగించేస్తా. డాడీ టైం తీసుకోమంట. 10 వరకు చెప్పమంటున్నారు. మీ మాట కూడా అదేనా? ఏం హల్లెలూయా ఇది? మొన్న ఒక మీటింగ్కి వెళ్తే ఒక ఆయన ఆరాధన చేస్తే అందరూ హల్లెలూయా చెప్పమన్నారు. వాళ్ళు బాగానే చెప్పారు. ఈయన అంటాడు, ఏంటి ఎల్లెల్లవయ్యా అంటున్నారు, ఏంటి హల్లెలూయా చెప్పమంటే అంటున్నాడు ఆయన. మీరు ఇప్పుడు హల్లెలూయా చెప్పారుగా, కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారు మీరు. నాన్న 10 గంటల దాకా చెప్పమంటున్నారు. 2 ఓకేలు వచ్చినాయి. బలవంతంగా చెప్పిస్తున్నా. అంతసేపు చెప్పలేను, మళ్ళీ నేను గుంటూరు వెళ్ళాలి. న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. 7:1 నుంచి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను రాజేష్ వాటర్ తీసుకురా, చదవండి అక్క. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీల దండుపాలెం వారికి కనబడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీలను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 మంది నిలిచిండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళ ఎద్దుకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. నాకు ఆ మాట చాలా బాగుంది. దేవుడు నాయకుని కొరకు కొందరిని శోధిస్తాడు. టెస్ట్. గాడ్ విల్ టెస్ట్ పీపుల్ ఫర్ ద లీడర్. మీరు ఎప్పుడైనా నాయకుని కొరకు శోధించబడుతున్నారని మీకు అర్థమైతే, నాయకుని పైన ఉన్న కృపలో పాలు పొందుటకు మీరు సిద్ధపరచబడుతున్నారని అర్థం చేసుకోవాలి. నా మాటలు అర్థమైనయా? దేవుడు అంటున్నాడు, గిద్యోను ఎంతమంది వచ్చారు? 32,000 మంది వచ్చారు. దేవుడు అన్నాడు, 32,000 మంది వద్దులే, భయంగా ఉన్నవారు వెళ్ళిపోమను అన్నాడు. ఎంతమంది వెళ్ళిపోయారు? చెప్పాలి, మాట్లాడాలి. ఎంతమంది వెళ్ళిపోయారు? అందుకని బైబిల్ చూడాలి. 3వ వచనంలో అర్థమైంది. ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది. అంటే ఎంతమంది మిగిలేరు? 10,000 మంది. ఆ 10,000 మంది నిలిచి ఉండగా అతను అంటున్నాడు, ఈ జనులు ఇంకా ఎక్కువ, నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. నీ కొరకు వారిని శోధించెదను.
నేను చెప్తున్నాను, దేవుని సేవకునికి ఇచ్చిన దర్శనముతో మీరు ఎప్పుడైతే పనిచేయటం ఆరంభిస్తారో, పరిచర్య కొరకు, సంఘము కొరకు, మీ ద్వారా దేవుని పని జరగాలని మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అప్పగించుకోవటం ఆరంభిస్తారో, తెలియని ఒక డిస్ట్రాక్షన్, తెలియని ఒక అంతరాయం, ఏదో ఒకటి ప్రతి చిన్నదానికి ఫీల్ అయ్యే ఒక ఏమంటారు సందర్భాలు తీసుకొస్తాడు సాతాను. అసలు ఫీల్ అయ్యే వాళ్ళు నా టీంలో పెట్టుకొని నేను, అందుకే మా చర్చిలో దేవుని దైవాలు ఎవరు లేరు, అట్లా అస్సలు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరన్నా ఫీల్ అయినట్టు తెలిస్తే అర్జెంటుగా మానేమని చెప్తా టీంలో నుండి. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళని నేను ఎత్తుకొని ముద్దాడి వాళ్ళని ఓదార్చి ఆదరించడానికి లేని నేను. ఆత్మలు సంపాదించి ప్రార్థన చేసి సేవ చేయటానికున్న టీంలో ఉంటే నాకు సహకారంగా ఉండాలి. నాయకుని కొరకు నువ్వు శోధించబడినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నాయకుని పైన ఉన్న కృప మనకు కూడా అనుగ్రహించటానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? సో గనుక ఏదైనా ఒక ఒత్తిడి, పరిచర్యలో ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితి, డాడీ ఒక పని చెప్పి పంపించారు, మీ నాయకుడు మన ఆత్మీయ తండ్రి ఒక పని చెప్పి ఒక ప్రాంతానికో, సంఘానికో, పరిచర్యకో పంపించినప్పుడు, కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, విసుక్కోకూడదు, అలసిపోకూడదు, ఆగిపోకూడదు, వెనక్కి తిరగకూడదు, దాని గురించి తిరిగి కంప్లైంట్ చేయకూడదు. దైవజనుడి ద్వారా నువ్వు పంపించబడ్డావు కనుక నమ్మకంగా అక్కడ నీవు నిలబడాలి. ఆ పరిస్థితులు నిలబడి ప్రార్థనలను అప్పగించుకున్నప్పుడు ఏమవుతుందంటే విస్తారమైన, మీరు అర్థం చేసుకోవాలి, అది నీకు వచ్చిన పరీక్ష. మళ్ళీ 10,000 మందిలో 9,700 మంది పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. 300 మందే మిగిలేరు. చెప్పండి ఎంతమంది? అందుకనే సరైన వాళ్ళు కొద్దిమంది ఉన్నా చాలేమో అనిపిస్తుంది. అంటే టీంలో నువ్వేదంటే అదే, చేతికి దివిటి చేతికి కొండిచ్చి ఇది ఖడ్గం అంటే వాళ్ళందరూ ఏమంటున్నారు? ఖడ్గం అంటున్నారు. అదేంటో అన్నాను, బల్లెటోళ్ళలాగా ఉన్నావు, ఇది కొండిచ్చి ఖడ్గం అంటావేంటి, బోరిచ్చి ఖడ్గం అంటావేంటి అంటలా. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం. చేతిలో ఉన్నదేంటి? ఒక దివిటి, ఒక కొండ, బోర, అంతే. అంటే నాయకునికి ఇవ్వబడిన దర్శనమునకు వారు అప్పగించేసుకున్నారు. దాని ద్వారా మిద్యాను పైన వచ్చిన విజయము, గిద్యోను ద్వారా వచ్చిన విజయమునకు మిగిలిన 300 మందికి కూడా ఆ విజయం ఆపాదించబడింది. వారు నిలబడ్డారు కనుక పరీక్షించబడతాం. సనుగుళ్ళకి, లేకపోతే నిందలకు, లేకపోతే దూషణలకు, వీటన్నిటికీ రెస్పాండ్ అవ్వకూడదు. మీరు కూడా వారికిలాగా తిరిగి మాట్లాడకూడదు. ఎందుకంటే ఒకటే ఆలోచన, ఒకటే గురి, నా ద్వారా దేవుడు నాకు ఇచ్చిన నాయకునికి ఆ దర్శనమునకు మేలు కలగాలి, నా ద్వారా ఆత్మలు పట్టబడాలి. మా నాన్నమ్మ ప్రతి సంవత్సరం మా పేటలో, పెజన్పేటలో ఎవరైనా ఉన్నారు ఇక్కడ? రెంపరిమిలక్క ఉంది, ఇంకా అన్నున్నాడు, అపర్ణక్క. ప్రతి ఇంటింటికి వెళ్ళి కొత్త నిబంధన బైబిల్ ఇచ్చేది. మరి మీకు ఎవరికన్నా అక్క గుర్తుందా? ప్రతి ఇంటికి బైబిల్, ప్రతి ఇంటి. మా ఇంటి దగ్గర పోస్ట్ మ్యాన్ అని ఉండేవారు. ఆ పక్కన ఆయన పెద్ద ఆయన, నాకు ఆయన పేరు గుర్తులేదు, పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవారు. చాలా భయంకరమైన విగ్రహారాధన చేసేవారు. వారు కుమారుడు ప్రభు పట్టుకున్నాడు, రక్షించబడ్డాడు. సంపూర్ణంగా వారి కుటుంబం అంతా దేవునికి, పెద్ద వాళ్ళ కుటుంబం అంతా దేవునికి వారి జీవితాన్ని అప్పగించుకున్నారు. చిన్న 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 విత్తనమే. రోజు వెళ్ళి బైబిల్ ఇచ్చేది, పేట అంతటి కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు మా నాన్నమ్మ.
నేనంటాను, మీ ద్వారా దేవుని మందిరంలో ఏదైనా మేలు జరిగిందా? నాయకుని కొరకు నువ్వు శోధించబడినప్పుడు, నీవు నాయకుని పక్షముగా, దర్శనము పక్షముగా నువ్వు నిలబడినప్పుడు ఆ కృప దేవుడు నీకు అనుగ్రహించటమే కాదు. నేను చెప్తున్నాను, దేవుని మందిరములో పరిచర్య కొరకు మీరు ఏ పని చేసినా మీ తరతరముల వరకు దీవెన స్థిరపరచబడుతుంది. మీ సంతతి యెహోవా సన్నిధిలో స్థిరపరచబడతారు. వాక్యంలో ఉందన్నమాట. మందిరముకున్న ఇంపార్టెన్స్ అటువంటిది. అందుకనే దావీదు దేవుని మందిరమునికి ఇచ్చిన ఇంపార్టెన్స్ని బట్టి, ఆ ప్రాముఖ్యతను బట్టే, తర్వాత దావీదు సంతతి వారు దేవునికి దూరమై అవిధేయులైనప్పటికీ ఆయన తన కృపను వారి పక్షంగా విడిచిపెట్టకుండా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందుకే సిమెంట్ ఫ్యాక్టరీలో ఆ క్వార్టర్స్లో డాడీ ఆరాధన జరిపిస్తున్నప్పుడు, మీకు అందరికీ తెలిసిన స్టోరీ, చాలామందికి అందరికీ ఆరాధన జరిగిస్తూ ఉన్నప్పుడు రాత్రిపూట మా డాడీ మా తాతయ్యని లేపి, నాన్న నీకున్న ఇల్లు మందిరానికి ఇస్తావా అంటే, మన పాత మందిరం 3 పోర్షన్లు ఉన్నది, గోడలు పగలగొట్టి మారు మాట్లాడకుండా మందిరానికి మార్చి మందిరానికి ఇచ్చేసాడు. అట్లాగే కదా మందిరం ఆరంభించబడింది. అట్లాగా మా తాతయ్య త్యాగానికి 40 సంవత్సరాలు. అట్లాగా అక్కడి నుంచి పరిచర్య. నేనంటాను, దేవుని పని కొరకు. అందువల్ల ఈ రోజున మేమందరం కూడా ఆయన సన్నిధిలో స్థిరపరచబడ్డాము. అది మాతో ఆగిపోయేది కాదు, దేవుని రాకడ ఆలస్యమైతే తరతరముల వరకు. అందుకని నేను ఈ మందిరంలో బాత్రూములు గడిగేవాడిని. శనివారం ఇక్కడ పడుకునేవాడిని. పాత మందిరంలో కూడా మా డాడీతో పాటు వెళ్ళి పడుకునేవాడిని. వంటగది పక్కన పాత మందిరంలో చిన్న రూమ్ ఒకటి ఉండేది, అక్కడ మా డాడీ శనివారం రాత్రి అక్కడ ఉండేవాడు. నేను కూడా వెళ్ళేవాడిని. ఈ మందిరంలో ఈ మందిరం ఊడ్చా, ఈ చాపలేసేవాడిని అప్పుడున్న యవనస్తులతో కలిసి. వాల్ పోస్టులు అంటే రాత్రులు రిక్షా దొక్కుంటూ నేను కూడా వెళ్ళా. ఆ బండి ప్రసాద్ గారు రిక్షా ఇచ్చేవాడు. అప్పుడు యవనస్తులతో కలిసి నేను కూడా ఈ పనులన్నీ నేను చెప్తున్నాను. మీకు సంబంధించిన ఒక గుర్తు, నీవు ఏ సంఘంలో సభ్యుడిగా ఉన్నావో ఆ సంఘములో ఒక పాజిటివ్ మార్క్ నీకు సంబంధించింది వేయబడాలి, ఒక ముద్ర. అర్థమవుతుందా? మీ పిల్లల్ని ప్రేరేపించాలి, ప్రోత్సహించాలి మందిరంలో పనులు చేయటానికి, ఏదో విధంగా సేవకుడు సహకరించడానికి, దర్శనానికి సహకరించడానికి. అలసిపోకూడదు, విసిగిపోకూడదు. మీ సంతతి, నేను ఈ మాట మీరు ఇంక ఏమి చేసినా, ఏ ఇన్సూరెన్స్ పాలసీలో కూడా ఇంత బెనిఫిట్ లేదు, ఏ ఎఫ్డీలో ఆర్డీలో లేవు ఇంత. నీ తరతరములు ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థముగా స్థిరపరచబడతారు. ఒక్క చిన్న పని దేవుని మందిరంలో నువ్వు చేస్తే, ఎపఫ్రదీతు కూడా అటువంటి వాడు. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఎపఫ్రదీతు. పౌలుతో పాటు పరిచర్య చేసిన గొప్ప వ్యక్తి. చూడండి ఒక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుదాం. ఫిలిప్పీ 2:20. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనిచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ మాట్లాడుతున్నాడు. తిమోతిని గురించి, ఎపఫ్రదీతు గురించి, ఇద్దరు గురించి మాట్లాడుతున్న సందర్భం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా దగ్గర లేడు. ప్రతి విశ్వాసి సంఘ క్షేమమును గురించి చింతించువాడై ఉండాలి. నేను ఇంకే గొప్ప పెద్ద మర్మాలని చెప్పటానికి నిలబడలేదు ఇక్కడ. నేను మీ బాధ్యతను గుర్తు చేద్దామని.
అందరూ తమ సొంత కార్యములనే, మీ బైబిల్ చూడాలి, ఖచ్చితంగా మీ బైబిల్ చూడండి, మాటలు బంగారం లాంటి మాటలు. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చదవండి అక్క. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారు అటువంటి కుమారులు ఇక్కడ అమ్నోసులో? రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నా. కుమారుల కొరకైన వెతుకులాట ఈ 40వ వార్షికోత్సవంలో. నిజమైన కొడుకుల కోసం వెతుకులాట, తప్పిపోయిన కొడుకుల కోసం ఎదురుచూపు. తిరిగి రావాలి నీవు. ఒకప్పుడు ఆసక్తిగా ఉన్నావు, ఒకప్పుడు దేవుడన్నా, సేవకుడన్నా, దేవరాజన్నా, మందిరం అన్నా, అక్కన్నా, నా ప్రాణం అనేవాడివి. డిస్ట్రాక్ట్ అయిపోయావు, నీకు అర్థం కాలేదు. నిన్ను మరొక స్థాయికి తీసుకెళ్ళటానికి ఆ శోధన వచ్చింది, కానీ నువ్వు తప్పిపోయావు. నాయకుని కొరకు శోధించబడినప్పుడు నిలబడలా. తప్పిపోయిన కుమారుడివే కదా ఈ రోజున ప్రభు మరలా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. లేదు నేను మరలా తిరిగి, నేను చెప్తున్నాను, మనం చివరి దినాల్లో లేం, చివరి క్షణాల్లో ఉన్నాం. యేసుప్రభు చాలా త్వరలో రానై ఉన్నాడు. రెండవ రాకడికి సూచనలు ఉంటాయి కానీ ఆగమనానికి సూచనలు ఉండవు. నేను అతని పేరు కొరకు 20 నుండి చదివాం కదక్క. మనం 19 ఒకసారి చదవండి. 19. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తం తిమోతిని శీఘ్రం, తిమోతి గురించి చెప్పిన మాట ఇది. తిమోతిని శీఘ్రముగా పంపుచున్నాను. అతని గురించి చెప్పిన మాట. తిమోతి ఎటువంటి వాడు? తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో. 22. అందరం కలిసి చదువుదాం. 22 వచనం బిగ్గరగా చదవండి, మీ బైబిల్ తెరవండి, అందరూ చదవాలి. 22 1 2 3 గో. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. లైక్ ఎ సన్ టు ద ఫాదర్. ఈరోజు పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు, అమ్నోసులో కొడుకులు ఉన్నారా? 23వ వచనం చదవండి అక్క. కాబట్టి నాకేమి సంభవింపునై ఉన్నదో చూచిన వెంటనే అతని పంపవలన అనుకొనుచున్నాను. నేనును శీఘ్రంగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును. అబ్బా, ఏం పేర్లండి! మీకు ఎట్లాగున్నాయో ప్రతి మాట నాకు ఒక టైటిల్ లాగే కనిపిస్తుంది. వాట్ ఎన్ ఇంట్రడక్షన్! మిమ్మల్ని నిలబెడితే, మా డాడీని అడిగితే మీలో ఒక్కడు గురించి ఇన్ని మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోడి యోధుడు. అంటే నాతో కలిసి ప్రార్థించి, పోరాడి, ఉపవాసం ఉండి ప్రయాసపడిన యోధుడు, మీ దూత. ఇంకా నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రదీతు. మీరు చదవాలి అతని గురించి. గ్రేట్ పర్సనాలిటీ. ఏం చేశాడు ఎపఫ్రదీతు? ఏమన్నా సంఘాలు కట్టాడా? అపోస్తులుడా? కాదు. ఒక నాయకుని దగ్గర కుమారుడుగా ఉన్నవాడు, జతపనివాడుగా. పరిశుద్ధాత్మదేవుడు ఎపఫ్రదీతు పేరు ఇంక్లూడ్ చేయడానికి ఇష్టపడ్డాడు వాక్యంలో. మరలా చదువుతున్న మాట చూడు. నా సహోదరుడును జతపనివాడును నా తోడు యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడు నేను ఎపఫ్రదీతును మీ యొద్దకు పంపట అగత్యమని అనుకుంటుంది. చదవండి అక్క. 26వ వచనం. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక. అదేంటి? అతడు రోగి ఆయనని వింటిరి గనుక. బాలేదు, అతనికి ఆరోగ్యం లేదు, మంచాన్న పడ్డాడు, సిక్ అయిపోయాడు గనుక మందిరం మానేశాడు, పరిచయం మానేశాడు, ఇంట్లో ఉన్నాడు అంటలా. రోగి ఆయన గనుక మీ అందరినీ చూడాలని మిగిలిన అపేక్ష గలవాడై విచారపడుచున్నాడు.
27వ వచనం, నిజంగా అతడు రోగి నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై చావునకు సిద్ధమై ఉండను కానీ అతన్ని దేవుడు అతన్ని కనికరించును. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగుకుండుటకై నన్ను కనికరించును. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతను మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఒక హల్లెలూయా అని చెప్పండి. ఫిలిప్పి సంఘం, అమ్మ వినాలి, ఫిలిప్పి సంఘం అపోస్తలుడైన పౌలు కొరకు కొన్ని వస్తువులు, కొంత కానుక, కొన్ని అవసరమైనవి సిద్ధపరిచారు పౌలుకు పంపించడానికి. పౌలు చెరసాల్లో ఉండి రాసిన పత్రిక ఇది. అయితే అది ఎవరితో పంపించారంటే ఎపఫ్రొదితుతో పంపించారు. ఫిలిప్పి పట్టణానికి రోమా చెరసాలకి మధ్య ఉన్న మార్గము చాలా ప్రమాదకరమైన మార్గం. ఎవరు ప్రయాణం చేయలేరు, ఎందుకంటే చీకటి పడిన తర్వాత ప్రయాణం చేస్తే ఇంకా ప్రాణం పోయినట్టే. ఫిలిప్పి పట్టణానికి వెళ్ళి సంఘం దగ్గర దైవజనుడి కొరకు సిద్ధపరిచినవన్నీ తీసుకొని దాంట్లో ఏమి తక్కువైందో అతడు దానిని ఇతను కలిపి ప్రాణమునకు తెగించి ఆ మార్గంలో ఒంటరిగా తీసుకొని దైవజనుడి దగ్గరకు వచ్చాడు. ఆ సందర్భంలో రాసిన మాట ఇది. చూడండి, మరలా వచ్చిన నేనే చదువుతాను, బాగా గమనించండి. మీరందరూ బైబిల్ చూస్తుంటే ఆమెన్ చెప్పండి. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టలేదు. చెప్పండి, ఏమి లక్ష్య పెట్టలేదు? చెప్పాలి, ఏమి లక్ష్య పెట్టలేదు? లక్ష్య పెట్టక ఏమి చేశాడు? మీరే చదవండి ఆ తర్వాత మాట. క్రీస్తు పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకున్నట్టు వారిని. క్రీస్తు పని నిమిత్తము చావునకు సిద్ధమైన ఎపఫ్రొదితు. ఇప్పుడు చచ్చేంత, మరణం పొందేంత శోధన మీకేం లేదు ఇక్కడ అమ్నోస్లో. కానీ దర్శనము కొరకు నిలబడే కొడుకుల కొరకు దేవుడి రాత్రి పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ ప్రదేశం అంతా నేను ఈ రాత్రి మాట్లాడుతూ ఉండగా వెతుకుతున్నాడు. ఎవరైనా 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 యోగ్యత కలిగిన కుమారులు ఎవరైనా ఉన్నారు అమ్నోసులో? ఒంటరిగా నా దాసుని పిలిచాను, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే దర్శనం ఇచ్చాను, వాగ్దానం ఇచ్చాను, పరిచర్య కొరకు నిలబెట్టాను. నా దాసునితో నిలబడే కొడుకులు ఎవరైనా ఉన్నారా? ద హోలీ స్పిరిట్ ఈస్ సర్చింగ్. శోధించబడిన నిలబడటానికి, అవమానపరచబడి నిలబడటానికి, క్రీస్తు పని నిమిత్తము మరణమైన లక్ష్య పెట్టక నిలబడటానికి, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తునో తిమోతి వలె నిలబడటానికి, గిద్యోనుతో ఉన్న సైనికుల వలె నిలబడటానికి. అదే నా వర్తమానం అయిపోయింది ఈరోజు. నేను నిలబడతాను, నేనుంటాను, కొడుకుగా ఉంటాను, తప్పిపోయాను, తిరిగి వస్తాను, పరిచర్లో నిలబడతా. ఎప్పుడు పోతానో తెలియదు, ఎప్పుడు ఆయన వస్తాడో తెలియదు. కానీ మిగిలిన శేష జీవితం నా ఉద్యోగం చేసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, సాధ్యమైనంత దేవుని పని కొరకు, మందిరం కొరకు నిలబడతాను, ప్రయాసపడతాను. మీరు పీల్చుకున్న గాలికి ఆయన మీటర్ పెడితే కరెంటు బిల్లు కట్టినట్టు కట్టగలరా? ఒక్కసారి ఆ గాలి ఇట్ట పట్టుకున్నాడంటే మీ పని కాలే కదా. కోవిడ్ టైంలో ఆ గాలి కోసం లక్షలు కట్టారు బతకటానికి, ఆక్సిజన్ సిలిండర్ దొరక్క. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన అడుగుతున్నాడు, నా కొరకు ఏమి చేసావని. ఇంతకు నేను చదివిన వాక్య భాగంలోకి రాల రాజుల గ్రంథానికి. గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ సన్స్. కుమారుల కొరకు వెతుకులాట, కుమారుల కొరకు వెతుకులాట.
నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? నిలబడాలి మీరు. నేను నిలబడతాను బాబు, ఏదేవైనా నిలబడతాను, పరిచర్య కోసం నిలబడతాను, అన్నతో పాటు నిలబడతాను. ఏ రోజు ఏ గ్రామం ఉందో మీరే తెలుసుకోరు, వారాలు అనౌన్స్ చేస్తుంటారు. మేము కూడా వస్తాం పరిచర్యకి మీతో పాటు, మా వెహికల్స్ వేసుకొని వస్తాం, మీతో పాటు వస్తాం, వెనకాల వస్తాం. నిలబడాలి. అన్న నీ బండిలో ఖాళీ ఉందా? ఖాళీ ఉంటేను అవసరంలా, అన్న బండి అక్కర్లా, మీ బండిలో రండి, నలుగురు కలిసి ఒక బండి మాట్లాడుకోండి, పరిచర్యకు వెళ్ళండి. ఆ రాత్రి రక్షించబడే ఆత్మలందరి అకౌంట్ మీ పేరును కూడా చేర్చబడుతుంది. ఆ రివార్డు మీకు కూడా. ఇంకొక వచ్చిన చూపించి ముగించేస్తా. ఏలియన్ తర్వాత కదిలిద్దాంలేండి. ఇప్పుడు ఏలియన్ కదిలిస్తే టైం అయిపోద్ది. నేను శక్తికి మించిన ప్రయాణం అన్న మాట గురించి చెప్దాం అనుకున్నా. దాని గురించి డాడీ చాలా అద్భుతంగా చెప్తారు. శక్తికి మించిన పని, శక్తికి మించిన ప్రయాణం అని. మాసిదోనియాకు వెళ్తున్నప్పుడు త్రోయ అనే ప్రాంతానికి 16వ అధ్యాయం అపోస్తల కార్యాలు, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. మొదటి వచనం నుండి చదవండి అక్క. సౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను కనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మాసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ అసలు ఈ వచనాలు భలే వింతగా అనిపిస్తే, వీళ్ళు స్వార్థకే వెళ్తున్నారు కానీ పరిశుద్ధాత్మ ఆటంకపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుని నడిపింపు చాలా ప్రాముఖ్యం. కొన్ని సమయాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళకూడదని పౌలుని దేవుడు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన పౌలు కొరకు బంధకములు కాచుకొని ఉన్నాయి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. ఇది బ్యూటిఫుల్ మాట. ఈ త్రోయ దగ్గర ఒక రాత్రి అంతా గడిపారు. అపోస్తల కార్యాలు రాసింది ఎవరు? లూకా రాశాడు. రైట్. సో లూకా మాట్లాడుతున్నాడు, లూకా నరేషన్ ఇదంతా. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళలేదు కనుక త్రోయకు వచ్చి 8వ వచనం, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనం. చెప్పండి అందరు, ఎవరికి దర్శనం? గట్టిగా చెప్పాలి, ఎవరికి దర్శనం? ఎవరు చెప్తున్నారు ఈ మాట? లూకా చెప్తున్నాడు. లూకా ఎవరు? పౌల్ టీంలో ఒక మెంబర్. ఆ మిషనరీ జర్నీస్లో లూకా కూడా ప్రయాణిస్తున్నాడు పౌలుతో. ఆ పక్కన వెళ్తున్న వారు రాసిన విషయాలు. ఆ రాత్రి దర్శనం వచ్చింది పౌలుకి. ఏమని? మాసిదోనియా వాడు ఒకడు వచ్చాడు ఆ దర్శనంలో, వచ్చి మాకు సహాయం చేయి అంటే 10వ వచనం చూడండి. దర్శనము కలిగినప్పుడు అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు బాగా గమనించాలి వచనాలు. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచాడు. ఆగండి, దర్శనం వచ్చింది ఎవరికి? చెప్పాలి, మాట్లాడట్లేదు. కానీ ఎవరిని పిలిచానంటున్నాడు? మమ్మును. ఎవరిని కలుపుకున్నాడు? అదేంటి? దర్శనముతో కనెక్ట్ అవటం అంటే అదే సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు ద విజన్. నాకు దర్శనం వచ్చింది రాత్రి, ప్రభు మాసిదోనియాకి వెళ్ళమంటే నాకు రాలేదుగా, నీకే వచ్చిందా అనలా. పౌలు పొద్దున్నే లేసి అన్నాడు, నాకు దర్శనం వచ్చింది రాత్రి, ప్రభు దర్శనం ఉంది, నాతో మాట్లాడాడు, మాసిదోనియా వాడు వచ్చి నాకు సహాయం చేయమన్నాడు. అన్న
నీకు వచ్చిన దర్శనానికి మేము కట్టుబడి ఉన్నాం. నువ్వేది చెప్తే అదే. పౌలుకి ఆ మాట చూడండి, అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు దేవుడు మమ్మును పిలిచాడని మేము నిశ్చయించుకున్నాం. ఏం పని లేదు దేవరాజనకు, పొద్దున్నే అన్ని చర్చిల్లో వేకప్ విజయవాడ పెట్టాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం. నువ్వు నిలబడితే నిలబడు, కొడుగ్గా, ఒక కుమారుడుగా, ఒక లూకా వలె, తిమోతి వలె, ఎపఫ్రదీతు వలె ఆ కృపలో నువ్వు పాలు పొందుకుంటావు. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? కమిటింగ్ యువర్ సెల్ఫ్ టు ద విజన్. దేవుడు ఈ సంఘానికి, అమ్నోస్ ప్రార్థన మందిరానికి దేవుడిచ్చిన దర్శనమునకు సంగమ మీరందరూ నడుం బిగించి అప్పగించుకోవాలి. 40 సంవత్సరాల సంగతి వదిలేసేయండి. ప్రభు రాకడ ఆలస్యం వేస్తే నెక్స్ట్ 40 ఏం చేద్దాం? విజయవాడలో అన్రీచ్డ్ ప్లేసెస్ ఏంటి? మీ ప్రాంతంలో ప్రభు నెరగని వారు ఎవరు? పేర్లు రాసుకొని రా. ప్రేయర్ టవర్ ఉంది, చాలా టవర్లు ఉన్నాయి మనకి. ఇక్కడ దీనిపైన, ఇక్కడ, అక్కడ, అక్కడ, ఇక్కడ 108 అవర్స్ అని నిన్న కూడా హాఫ్ నైట్ ప్రేయర్ జరిగిందని చెప్తున్నారు మమ్మీ. తెల్లవారుజాము ప్రార్థనలు. పరలోకమందు ఆయన ముందు నిలబడటానికి భూమి మీద మీరు చేసిన ప్రార్థనే మీ ఆయుష్. అక్కడ నా మాట అర్థమవుతుందా? దేవుడిచ్చిన మీ ఆత్మీయ తండ్రికి, మనందరి ఆత్మీయ తండ్రికి ఆ దర్శనమునకు కట్టబడటానికి ఈరోజున దేవుడు కుమారుల కొరకు వెతుకుతున్నాడు. వెనక్కి వెళ్ళిపోయిన కుమారులు కొంతమంది ఉన్నట్టున్నారు ఇక్కడ. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, తిరిగి పిలుస్తున్నాడు. ఏం ఆశించద్దు, ఏం ఆశించద్దు. అందుకని ఒకడొచ్చి అడిగాడు, నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అంటే, నక్కలకు బర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనుషు కుమారుడు తల వాల్చుకోవటానికి. ఆ వచ్చినంది చాలామంది ఆయనకు ఉండటానికి కూడా ఇల్లేదు అన్నారు. ఉంది, ఆయన ఇంట్లోనే ప్రభురాత్రి భోజనం జరిగింది. కానీ ఆడికి చెప్పాడు ఎవరికి? ఎందుకంటే అతను వచ్చిన ఎజెండా వేరు, అతను అడిగిన ఆలోచన వేరు. ఎక్కడ మనుషు కుమారుడు, ఎక్కడ కాపురం, ఎక్కడ ఉంటాడు? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడ ఉంటాను? బాబు నేను ఇక్కడ ఉండటానికి రాలా. ఇంకొక అతను వచ్చాడు, నిత్య జీవనకు వారసుని అవటానికి నేమవ్వాలి, నీ ఆస్తి అంతా బేదలకు ఇచ్చి రమ్మన్నాడు. మొహం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇంకొక అతను వచ్చాడు, అందరిని విడిచిపెట్టినని వెంబడించినాడు. మా తండ్రిని పాత పెట్టుకొని వస్తున్నాడు. మృతులను పాత పెట్టుకొని మా ముగ్గురు పోగొట్టుకున్నారు. నెక్స్ట్ అధ్యాయంలో 70 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అసలు వాళ్ళు కూడా ఆ లిస్టులో ఉండాల్సిన వారు మిస్ అయిపోయారుగా. నెక్స్ట్ అధ్యాయంలోనే 70 మంది. మనము ఇవ్వలేనిది దేవుడు అడుగుతాడు. ఎందుకంటే నీ యొద్ద నుంచి అది కోరి కాదు, నీ విధేయతను, నీ విశ్వాసమును పరీక్షించడానికి. నీవు ప్రేమించి నీకొక్కడే ఉన్న ఇస్సాకును తీసుకొచ్చి బలర్పించు. నరబలు కోరా కాదు కదా. ఏం అబ్రహాం అండి అసలు. ఉదయమున గాడిదకి గంత కట్టి తన చిన్న కుమారుడిని ఇస్సాకును తీసుకొని, నిప్పులు పట్టుకొని, కట్టెలు పట్టుకొని తీసుకొని ఆ మోరియా ప్రాంతమునికి వెళ్ళి ఆ పర్వతం మీద బలిపీఠం కట్టేసి పైన ఇస్సాకును పడుకోబెట్టేస్తే కత్తెత్తితే దేవుడు కంగారుపడి, అబ్రహాం అబ్రహాం నా చిన్నవాడిని ఏం చేయదాగన్నాడు. ఎందుకనంటే ఆ విధమైన సమర్పణలోనికి నువ్వు వచ్చినప్పుడు అంతే, ఇక ఏది నిన్ను ఆపలేని ఒక కృపను దేవుడు నీ పైన విడుదల చేస్తాడు. అబ్రహాము దీన్ని బట్టి నాకు అర్థమైంది, నువ్వు నాకు భయపడవాడు అని. భూమి యొక్క సమస్త వంశములు నీ వంశము ద్వారానే దీవించబడతాయి. బా, ఎంత గొప్ప మాట. సరే, నేను స్టార్టింగ్లో చెప్పిన ఒక్క మాట మీకు బైబిల్లో చూపించి నేను ప్రార్థన చేసేస్తా. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి అక్క. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము
క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి, ఆ మాట కొరకు, మై ట్రూ సన్ తిమోతి, నా నిజమైన కుమారుడగు తిమోతి. రెండవ మాట, రెండో పత్రిక రండి. మొదటి అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు యేసునందున అమ్మ రెండవ పత్రిక, మీరు కరెక్టే చదువుతున్నారు అక్క, మన వాళ్ళు టీవీలో తప్పెట్టారు. రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు యేసునందున జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతి, డియర్ సన్ తిమోతి. చూసారా, రెండు మాటలు చెప్పాలి. మొదటి మాట ఏంటి చెప్పాలి. ఎట్లాంటి కుమారుడు తిమోతి? అందరు చెప్పట్లేదు. నిజమైన కుమారుడు. రెండవది ప్రియమైన కుమారుడు. ఉన్నారు ఇక్కడ? ఉన్నారు ఎవరైనా ఇక్కడ? చెప్పాలి. మీరే, నాకేం మీరు చేయొద్దు, సమాధానం చెప్పొద్దు. మీరే దేవునికి సమాధానం చెప్పండి. దేవునికి సమాధానం చెప్పటం కాదు, ఈ రాత్రి నుంచి క్రియల్లో చూపించండి. వచ్చి అన్నా, నేను నిజమైన కుమారుడుగా ఉంటాను, ప్రియమైన కుమారుడుగా ఉంటాను, ఎన్ని శోధన వచ్చి నిలబడతాను, దర్శనము కొరకు నిలబడతాను, ఆత్మల సంపాదన కొరకు నిలబడతాను. ఇంకా గొప్ప పరిచర్య అమ్నోస్ నుంచి ఇంకా జరగాలి. నేను ఒక మాట దీవెనగా మనందరి మీద దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్న ఒక మాట వాగ్దానముగా నేను పలికి చివరి వచ్చును. నిజంగా సేవకులు చెప్పే అబద్ధమే అది, కానీ నిజంగా చివరి వచ్చును. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము. ఆ మాటను మనం పట్టుకొని ఒక హెచ్చరికగా మీరు దీన్ని తీసుకొని సంఘంగా దీన్ని పట్టుకొని ప్రభు సన్నిధిలో పెనుగులాడాలని ప్రార్థించాలని నా విన్నపం. మొదటి అధ్యాయం 11వ వచనము. మొదటి అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1:11. మీరు అందరూ మీ బైబిల్ చూడండి. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నాతో పాటు చదవండి, నా తర్వాత చదవండి. మా పితరుల దేవుడైన యెహోవా అమ్నోస్ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మా తండ్రితో చెప్పినట్లు మమ్మల్ని ఆశీర్వదించునుగాక. సాధ్యమేనా? సాధ్యమే, ఖచ్చితంగా సాధ్యమే. సాధ్యం కాకపోతే అసలు రాసేవాడు కాదు బైబిల్లో ఆయన. 1000 రెట్లు అధికమగునట్లు ఒక సవాలుగా తీసుకొని దీని కొరకు ప్రార్థన చేయటం ఆరంభిద్దాం. అమ్నోస్ ఈ ప్రాంతాలన్నీ మూలుగుతున్నాయి మీ ప్రత్యక్షత కొరకు. సనుపులవరగూడెం సంఘం, గోరంట్ల సంఘం, పరివి సంఘం, ఉద్దండ్రనిపాలెం సంఘం, తాళేపాలెం సంఘం, వైకుంఠపురం సంఘం, ఇంకా కొన్ని కొత్త ఊర్లు ఆడైన రంగాపురం సంఘం, ఆగిరిపల్లి సంఘం. అన్న మీ ఊరి పేరు చెప్పండి. సునీల్ అన్న బంధువులు, అన్న మీ ఊరి పేరు చెప్పండి. ఏలూరేనా? ఏలూరే, పక్కన కాదు, ఏలూరులో కూడా పరిచయం జరుగుతుంది. ఇంకా వంకాయగూడెం, నేలపాడు, ఇంకేమైనా ఉన్నాయా కొత్తగా? భవానీపురం అన్న పాల్ప్రసాద్ అన్న పరిచయం చేశారు. 4 స్తంభాలు ఎక్కడది నాకు తెలియదు. అదే అన్న భవానీపురం. ఓకే, ఎన్ని స్తంభాలని మనకు పర్లేదు. నేను ఎందుకు ఆ పేర్లని చెప్పానంటే, అన్న మీ పరిచర్యలో ఇప్పుడు దాకా చూసిన దానికంటే మరి గొప్ప అభివృద్ధి మీరు చూతురుగాక.
దాని కొరకు ఒకటే, వాగ్దానాన్ని పట్టుకొని ప్రభు సన్నిధిలో గోజాడటమే. ప్రభు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. డాడీకి టైం ఇచ్చేద్దాం. అందరు లేచి నిలబడాలని కోరుతున్నారు. అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి. మరి మీ స్పందన ఏంటో, మీ సమాధానం ఏంటో, దేవునికి ఏం చెప్తారో, ఏ కొడుకుగా ఉంటారో, దర్శనానికి కట్టుబడి ఉంటారా, సేవకునికి నమ్మకంగా ఉంటారా, సంఘానికి నమ్మకంగా ఉంటారా? ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం ఈ రాత్రి. దేవుడు మనకిచ్చిన డాడీ లాంటి వ్యక్తి బయట ఎవరికి ఉండరండి, ఎవరికి లేరు. ఎంత భాగ్యం, మీరందరూ ఎంత ధన్యులు. ఆయన మీద కూడా మీరు అలిగారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకోళ్ళు ఉండరు. మమ్మీ డాడీ మమ్మల్ని ఎంత ప్రేమిస్తారు, మీ అందరిని కూడా అంతే ప్రేమిస్తారు. దేవుడు వారికి ఇచ్చిన దర్శనంతో మనం నిలబడదాం, అప్పగించుకుందాం. నిజమైన కుమారుల వలె, ప్రియమైన కుమారుల వలె దేవునికి అప్పగించుకుందాం. మనం 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. మీ తీర్మానం ఏంటో దేవునికి తెలియజేయండి. వ్యక్తిగతంగా స్వరమెత్తి ప్రార్థించండి. అసలు ఎవరు నోట్లో ప్రార్థన చేయద్దు. ఇక్కడ మీ స్వరమెత్తి ఒక 2 నిమిషాలు, అయ్యా నేను మధ్యలో కొంచెం వెనక్కి వెళ్ళాను, కొంచెం ఆసక్తి తగ్గింది, కొంచెం నేను బాధ పెట్టుకున్నాను, నేను తిరిగి వస్తున్నాను, తప్పిపోయిన కుమారుడిగా ఉన్నాను, తిరిగి వస్తున్నాను, సంఘమునకు నమ్మకమైన బిడ్డగా, దర్శనమునకు నమ్మకమైన బిడ్డగా ఉంటాను. ఎపఫ్రదీతు వలె నేను యోధునిగా, తోటి యోధునిగా ఉంటాను. ఆయన తిమోతి వలె నిజమైన కుమారుడిగా ఉంటాను. గిద్యోను సైనికుల వరే శోధనకు నిలబడేవారుగా ఉంటాను. ఆయన ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. బ్రదర్స్ సిస్టర్స్ ప్రార్థన చేయండి. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అసలు ఎవరు ఆపద్దు. నేను మౌనంగా ఉన్నా మీరు ప్రార్థన చేయండి. అటు కుమారునిగా నన్ను అమ్మ, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. నీ పేరున కొన్ని ఆత్మలు జీవగ్రంథంలో రాయబడాలి. నన్ను బలపరచు నాయన. నూతన ఆత్మలను సంఘంలోకి నడిపించుటకు నన్ను బలపరచు నాయన. ప్రార్థన చేయండి, దగ్గరగా ప్రార్థన చేయండి. Hallelujah, hallelujah, praise the Lord, praise the Lord, praise the Lord. Deva స్తోత్రం. దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్స్. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి అందరం చదువుదామండి. ఒక చక్కని వచనం, దట్ ఈస్ గాడ్ ఈస్ బ్రింగింగ్ టు మై హార్ట్. నా హృదయంలోకి తీసుకుని వస్తూ ఉన్నారు. 5:1 చదవండి అందరు కలిసి. నీతో చదువుమా, చదవండి. యెరూషలేం వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చదువు. నమ్మకముగా ఒక్కడు మీకు కనపడిన ఎడలా నేను దాన్ని క్షమించుదును. ఓకే, అందరూ కొంచెం బైబిల్ తీసి చదవండి. బైబిల్ జిప్లేసి వేసేసారా? అందరూ చక్కగా జిప్లేసేసి చక్కగా మళ్ళీ చదవండి అందరూ. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజు వీధులలో విచారణ చేయడి,
న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. నా యొక్క మెసేజ్ ఒక్కడైనా కనపడలేదని చెప్తా ఉంటాను. 7 ఒక్కళ్ళు చెప్తున్నా, అందులో ఒకడు నమ్మకస్తుడు. చక్కని మాట. నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొన్నాను. అతడు నమ్మకమైన మనసు గలవాడు. A man faithful. ఇంకా చెప్పిన నా సేవకుడైన మోషే అటువాడు కాదును. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. రాజా, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు నమ్మకమైన వాడు. దానియేలు గురించి చెప్పిన మాట ఇస్ ఎ ఫెయిత్ఫుల్. గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ ఎ ఫెయిత్ఫుల్. నేను మీతో చెప్పిన ఈ నమ్మకమైన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళ ప్రాణం కన్నా దేవుడు వారికి ముఖ్యం. వారి అందరూ హల్లు చెప్తారేమో చూస్తే, వాళ్ళ ప్రాణం కన్నా వారు దేవునికి ఇచ్చిన మాట ముఖ్యం. వారి ప్రాణం కన్నా దేవుని యొక్క నామము, దేవుని ఘనత ముఖ్యం. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, మీరు నమ్మకస్తులైతే దేశాన్ని ఆయన మనకి ఇవ్వటానికి ఏమాత్రం వెనక్కి తీయడు. దేవునికి స్తోత్రం. గొప్ప కార్యం. ఫెయిత్ఫుల్. నేను చాలా విషయాలు ఫెయిత్ఫుల్ గురించి చెప్పిన. బాబు ద్వారా ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. అందరం చేతులెత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. చిన్న చరణం పాడుకుందామా? చిన్న చరణం. ఇదిగో దేవా నా జీవితం పాడుకుందామా? ఓ జీసస్. అందరు చక్కగా పలుమార్లు దొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే, పలుమాలువై దొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే, అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ దివ్య చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపా
పాదమస్తకం నీకంకితం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా తండ్రి, రాత్రి ప్రత్యేకంగా నీ బిడ్డలతో మాట్లాడినారు, మీరు దర్శించారు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నమ్ముచూ ఉన్నాను. తీతు వంటి వారిని, తిమోతి వంటి వారిని, ఎపఫ్రా వంటి వారి కోసం మీరు వెతుకుతున్నారు. యెహోషువ వంటి వారి కోసం ఎదుగుతున్నారు. ప్రభువా నాయన, నమ్మకమైన బిడ్డల కొరకు ఎదుగుతున్నారు నాయన. నమ్మకమైన కుమారులుగా, కుమార్తెలుగా మా ప్రియ బిడ్డలను మీరు తీర్చిదిద్దండి. మీ కొరకు, మీ సంఘం కొరకు, మీ సేవ కొరకు ప్రాణం పెట్టే నమ్మకమైన వీరులుగా చేయండి. నమ్మకస్తులుగా చేయండి ఆయన. నమ్మకమైన బిడ్డలుగా చేయండి. మీ సన్నిధిలో బహు నమ్మకమైన వారిగా చేయండి. మీ పాదముల చెంత పోరాడేవారిగా చేయండి. మీ కొరకు బహు నమ్మకమైన బిడ్డలుగా చేయండి ఆయన. మీ వాక్యమునకు ముద్ర వేయండి నాయన. మీ వాక్య దర్శనముతో బిడ్డలు నింపండి. మీ రక్తధారలు విశ్వాసంతో ప్రోక్షిస్తూ ఉన్నాను ప్రభువా. మీ సన్నిధి కాంతి ప్రకాశింప చేయండి. ఒక్కొక్కరిపై మీ హస్తం ఉంచిన ఆయన. దానియేలు వంటి వారిగా, యెహోషువ వంటి వారిగా ప్రభువా, కాలేబు వంటి వారిగా నాయన గొప్ప యుద్ధ వీరులుగా, ప్రార్థనా వీరులుగా చేయను ఆయన. నీ దాసుడి ద్వారా ఇచ్చిన వాగ్దానమును మరలా రాత్రి బాబు ద్వారా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మిమ్మలను 1000 రెట్లుగా హెచ్చిస్తానని చెప్పావు, 1000 రెట్లుగా వర్ధిల్లు చేస్తానన్నా. లెట్ యువర్ ప్రామిస్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్ ఫాదర్. మీ యొక్క వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడును గాక. మీ వాగ్దానము మా యొక్క జీవితంలో చక్కగా మీరు నెరవేర్చుదురుగాక తండ్రి. దేవా, ఒక్కొక్కరు మీ కొరకు బహునమ్మకమైన వారిగా చేయనాయన. వెనుకంజ వేయిన వారిగా చేయనాయన. ఉదయకాలం మా తండ్రి అయిన మీ యొక్క దాసుడు కాలేబుని జ్ఞాపకం చేశారు నాయన. ఎంత గొప్పవాడు నాయన. ఎన్ని పరిస్థితులు వచ్చినా తన విశ్వాసంలో ఎన్నడూ బలహీనుడు కాలేదు. ఎన్నడూ మనుషుల యొక్క ప్రభావములకు లోను కాలేదు. ఎన్నడూ ప్రభువా నాయన వెనుకకు తిరిగిన వాడు కాదు. ఎన్నడూ ప్రభువా వెనుక వైపు చూసిన వాడు కాదు నాయన. అలాంటి బిడ్డలుగా చేయనాయన. మీ రక్తధారలు విశ్వాసంతో ప్రోక్షిస్తూ ఉన్నాను. నమ్మకమైన వారిని, సంఘంలో బలహీనులైన వారిని బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. బాబు చెప్పినట్లు ఒక్కొక్కరు 100 ఆత్మలు సంపాదించేవారిగా చేయండి నాయన. విజయవాడ మొత్తం మీ కొరకు సంపాదించే బిడ్డలుగా చేయండి. ప్రార్థనా వీరులుగా చేయను ఆయన. మీరు మోకాళ్ళ మీద మీ సన్నిధిలో పోరాడేవారుగా చేయను. యవన బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి. రేపటి కొరకు సిద్ధపరచండి. బాప్తిస్మల కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, ఆయన కొరకు బహునమ్మకంగా జీవించడానికి, ఆయన వాగ్దానమును సంపూర్ణంగా స్వతంత్రించుకోవడానికి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఈ దీన సంఘమునకు, సహవాసమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.